పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం వరకు. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం వరకు. మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసగుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రలముగను నిర్దోషులముగను ఉండుటకు లోక సృష్టి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకుని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపావరమునకు మనము దేవుణ్ణి స్తుతింతుము. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి. ఆయన కృపా ఐశ్వర్యములచే మన పాపములు క్షమింపబడినవి. ఆయన మనకు అంత ఉదారముగా వసిగిన దేవుని అనుగ్రహము ఎంతో గొప్పది కదా. తన సంపూర్ణ జ్ఞానము చేతను విషయ పరిచయము చేతను దేవుడు తాను ఉద్దేశించిన దానిని నెరవేర్చెను. అంతేకాక క్రీస్తు ద్వారా తాను పరిపూర్తి చేయదలిచిన చిత్తమును దేవుడు మనకు ఎరిగించెను. దివి అందలి భువి అందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమున ఒకటిగా చేయుటయే దేవుని ప్రణాళిక. దానిని ఆయన పరిపూర్ణమైన సమయమున నెరవేర్చును. ఇది మన ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనము నుండి 10వ వచనం వరకు మనం చదువుకున్నాం. దీనిలో దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పం ఏంటో మనకు పరిపూర్ణంగా తెలియజేయబడుతూ ఉంది. 5వ వచనంలో దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొనెను. ఇది ఆయన సంతోషము, ఆయన సంకల్పము. ప్రభువునందు ప్రియులారా, ఈ యొక్క మాట దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట మనకి ఎందుకు మాట్లాడాడు? ఈ సంకల్పం ముందే నిశ్చయించుకొనెను అంటే క్రీస్తు రాకక ముందే నిశ్చయించుకొనెను. ఇంకో మాట మనం చూసుకుందాం. అదే అధ్యాయంలో ఈరోజు చదువుకున్న పఠన భాగంలో ఆఖరి వచనం 10వ వచనం ఒక్కసారి చదువమ్మది. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 10వ వచనం. దివియందలి భువియందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమున ఒకటిగా చేయుటయే దేవుని ప్రణాళిక. దానిని ఆయన పరిపూర్ణమైన సమయమున నెరవేర్చును. దివియందలి భువియందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమున ఒకటిగా చేయుటయే దేవుని ప్రణాళిక. అర్థమైందా ఈ వచనం? దివి అందలి భువి అందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమున ఒకటిగా చేయుటయే దేవుని ప్రణాళిక. అసలు దేవుడైన దేవాది దేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకి ఎందుకు పంపించాడు? అసలు పంపించవలసిన అవసరత ఎందుకు ఏర్పడింది అనేది మనం ఒకసారి చూసుకోగలిగితే మన బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు
అన్య ప్రజలు అనేది రెండు విభాగాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇశ్రాయేలీలు, అన్య ప్రజలు అని రెండు విభాగాలుగా విభజన జరిగింది. అంటే ఇశ్రాయేలులో యూదులు అనేక మంది ఉంటూ ఉంటారు. అది దేవుడు ఎన్నుకున్న ప్రజలుగా, దేవునికి విరోధంగా వెళ్ళిన వాళ్ళని అన్య ప్రజలుగా ఏర్పాటు చేశారు. ఇదంతా మనం చూసుకుంటే ఒకసారి మనం ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసుకుంటే జలప్రళయం జరిగే ముందు ఏం జరిగింది అనేది మనం ఒకసారి ధ్యానించుకుంటే, సృష్టి ధర్మంలో దేవుడు ఆదాముని నిర్మించి ఆదామును ద్వారా అవ్వను నిర్మించి వారి ద్వారా కయీను ఆబేలు అనే ఇద్దరు వ్యక్తులు జన్మించి, ఆబేలు మరణం తర్వాత కయీను శాపగ్రస్తుడై ఆ కయీను ద్వారా వచ్చిన సంతానం విస్తరించి అనేకమైన జాతులుగా భూమి నిండి ఉంది. అయితే జలప్రళయానికి ముందు దేవుడు ఒక సంకల్పం చేశాడు. నేను నా కోసం నా సంకల్ప ప్రకారం జీవించాలనుకున్న ప్రజలు నాకు విరుద్ధంగా పాపములు చేస్తూ అనేక ఘోరాలు చేస్తూ ఉన్నారు. అదే ఇప్పుడు మనం చెప్పబోయేది. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం మనం చూసుకుంటే, భూమిపై గల మానవులు పరమ దృష్టులైపోయిరి, వారు ఎల్లప్పుడూ చెడు పనులు చేయుననే తలంచుచుండిరి. ఇది చూచి దేవుడు భూమి మీద మానవుణ్ణి సృష్టించినందులకు పరితాపము నుండి హృదయములో నొచ్చుకొనెను. ఈ 5వ వచనం, భూమిపై అనేక మంది మానవులు ఏర్పడి అనేక జాతులుగా ఏర్పడి పరమ దృష్టులై చెడు పనులు చేస్తూ జీవన విధానం కొనసాగించేటప్పుడు దేవుడు వారి గురించి వీరిని అనవసరంగా నేను సృష్టించానే అని బాధపడ్డాడు. బాధపడి ఈ సృష్టిని ఇంతటితో ఆపేయాలి, ఏ విధంగా అయితే సృష్టిని నిర్మించానో ఈ సృష్టిని ఇంతటితో ఆపేయాలని దేవుడు తలంచి ఆయన ఆ జనాంగాన్ని మొత్తం ఒకవైపు చూస్తే వారిలో అంతమంది జనంలో కూడా నోవాహు అనే వ్యక్తి నీతిమంతుడిగా దేవునికి కనపడ్డాడు. అది కూడా మనం చూసుకుందాం. 9వ వచనం ఒకసారి చదవమ్మా. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనము. ఆదికాండము 6వ వచనం 6వ అధ్యాయము 9వ వచనము, 9, 10 వచనములు. నోవా వంశచరిత్ర ఇది. నోవా నీతిమంతుడు, తన కాలము వారిలో ఉత్తముడు, దేవునకు సహచరుడై జీవించెను. దేవునకు సహచరుడై జీవించెను. అంతకుముందు 5వ వచనంలో ఏం చెప్పాడు? అంతకుముందు 5వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి చూడు మళ్ళా. భూమిపై గల మానవులు పరమదృష్టులైపోయిరి. 5వ వచనములో దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. భూమిపై గల మానవులు పరమ దృష్టులైపోయారు, వారు ఎల్లప్పుడూ చెడు పనులు చేస్తూనే ఉన్నారు, వాళ్ళ తలంపులు కూడా అలాగే ఉన్నాయని చెప్పి 5వ వచనంలో మాట్లాడిన దేవుడు, సరే ఎవడైనా సరే ఒక్క నీతిమంతుడైనా దొరకకపోడా వాడి ద్వారా అయినా సరే మరలా మంచి జనాంగాన్ని తీసుకోవచ్చని ఎదురు చూసినప్పుడు ఆ సూచన సమయంలో నోవాహు ఉత్తముడుగా దేవుడికి కనపడ్డాడు. అదే 9వ వచనం చెప్తూ ఉన్నాడు. నోవాహు నీతిమంతుడు, తన కాలము వారిలో ఉత్తముడు, దేవునికి సహచరుడై ఉన్నాడు. అంటే నోవాహు బ్రతికి జీవించే ఆ కాలంలో నోవాహు మాత్రమే దేవుడికి నీతిమంతుడిగా కనపడ్డాడు. మిగతా వారంతా కూడా భ్రష్టులుగా కనపడ్డారు. ఇది దేవుడు మాట్లాడిన మాటలు. అయితే దేవుడు సృష్టించిన సృష్టిని మరలా నిలపాలి, అది పరిపూర్ణమైన పరిపక్వతమైన మంచి స్వభావం ఏ విధంగా అయితే జీవించాలని ప్రజలు అని దేవుడు సంకల్పించాడో అదే విధంగా జీవించే మనుషులు మళ్ళీ తయారు చేయడానికి
నోవాహుని ఎన్నుకున్నాడు. నోవాహు నీతిమంతుడిగా కనపడ్డాడు కాబట్టి నోవాహుని ఎన్నుకొని, నోవాహు నీ నీతిమంతమైన జీవితం చొప్పున నిన్ను, నీ భార్యని, నీ కుమారుల్ని, నీ కోడల్ని మాత్రమే నేను రక్షిస్తూ ఉన్నాను. ఇక్కడి నుంచి ఈ సృష్టి అంతా కూడా నేను సర్వనాశనం చేయబోతూ ఉన్నాను, అంతం చేయబోతూ ఉన్నాను, అది జలప్రలయం ద్వారా అని నోవాకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఇదిగో నేను ఒక వాడ చెప్తాను, ఆ విధంగా వాడ కట్టండి, మీరు, మీ భార్య, మీ కుమారులు 3, మీ కోడళ్ళు, మొత్తం 8 మంది. ఈ 8 మంది మాత్రమే మీరు వాడలో ఉండండి. భూమి మీద ఏ విధమైన జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, అన్ని రకాల జంతువులు పక్షుల్ని 2 జతల చొప్పున మీతో పాటు కూడా తీసుకెళ్ళండి. అంటే ఆ ఓడలో ఉన్న వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు, మిగతా వాళ్ళందరూ కూడా జలప్రలయం ద్వారా నేను అంతం చేయబోతున్నానని చెప్పి దేవుడు నోవాహుతో చెప్పిన మాట. 13వ వచనం చూడమ్మా, అదే అధ్యాయం 13వ వచనం. దేవుడు నోవాతో ఇట్లా నేను మానవులకు చివరి గడియలు సమీపించనవి, వారి మూలమున భూలోకము హింసామయమైనది, వారిని సర్వనాశనమును చేయవలనని నిశ్చయించుకొంటిని. వారిని సర్వనాశనము చేయవలనని నిశ్చయించుకుంటుని. ఇది స్వయంగా దేవుడు నోవాహుతో చెప్పిన మాట. మానవులకు చివరి గడియలు సమీపించినవి, వారి మూలమున్న భూలోకము హింసామయమైనది, వారిని సర్వనాశనము చేయవలనని నిశ్చయించుకుంటుని. ఇదిగో నేను చెప్తూ ఉన్నా, మీరొక ఓడను తయారు చేసుకోండి. ఆ ఓడలోకి నీవు, నా దృష్టిలో నీతిమంతుడిగా కనపడ్డ నీవు, నీ ద్వారా నీ భార్యని, నీ కుమారుని, నీ కుమార్తెలను మాత్రమే నేను ఈ భూమి మీద ఉంచబోతూ ఉన్నాను. మిగతా సృష్టిని అంతటిని కూడా నేను నాశనం చేయబోతూ ఉన్నానని చెప్పి దేవుడు మాట్లాడిన మాట. అలాగే జలప్రలయం రావటం, జలప్రలయంలో మొత్తం కూడా సర్వనాశనం అయిపోవటం, చివరకు నోవాహు, అతని భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు మాత్రమే భూమి మీద నిలబడినట్లుగా మనకు లేఖనం చెప్తూ ఉంది. సరే, అక్కడి నుంచి చూసుకుంటే వీరి యొక్క జీవిత ప్రయాణం అంతకుముందు జనంలాగా ఉందా, నోవాహులాగే నీతిమంతమైన జీవితం వీళ్ళు కొనసాగించారా అని చూసుకుంటే, వీరు కూడా రాను జలప్రలయానికి ముందు ఏ విధంగా జనమైతే ఉన్నారో అదే విధంగా వీరి యొక్క ప్రవర్తన కూడా మారిపోయింది. నోవాహు కుమారులు మనకి 3 కనిపిస్తూ ఉంటారు. షేము, హాము, యాఫెతు. అంటే ఆ జలప్రలయం అప్పుడు ఓడలో రక్షింపబడ్డ నోవాహు కుమారులు 3 వీళ్ళు, షేము, హాము, యాఫెతు. అయితే వీరిలో షేము పెద్దవాడు, 2వ వాడు హాము, 3వ వాడు యాఫెతు. అయితే 2వ వాడైన హాము మరలా శాపానికి గురయ్యాడు. ఆ శాపం ద్వారా ఆ హాము యొక్క సంతానం, మనం అనుకుంటూ ఉంటాం, ఫిలిస్తీయులు ఇశ్రాయేలుకి విరుద్ధంగా యుద్ధాలు చేశారు కదా, ఫిలిస్తీయులు, అమాలేకీయులు, కనానీయులు. అంటే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఏదైతే వాగ్దానం చేశాడో, కనాను దేశం, అంటే కనాను దేశం అంటే దేశం పేరు కనాను. కనాను అనే వ్యక్తి ఈ షేము, హాము, యాఫెతులైన హాము అనే వాడి యొక్క కుమారుడే కనాను. అంటే వీరి యొక్క సంతానము విస్తరించబడుతున్న ఆ దేశమే కనాను ప్రాంతం. అందుకే దేవుడికి శాపంగా మారిపోయారు హాము యొక్క సంతానం. షేము యొక్క సంతానం దేవుని యొక్క విధానంలో కొనసాగితే, షేము ద్వారా అబ్రహాం వచ్చాడు, అబ్రహాం ద్వారా ఇసాకు వచ్చాడు, ఇసాకు ద్వారా యాకోబు, యాకోబు ద్వారా 12 మంది గోత్రాలు, ఇశ్రాయేల్ ప్రజలు, యూదులుగా వీళ్ళంతా దేవుడి ప్రజలుగా ఉంటే, హాము యొక్క సంతానం మాత్రం దేవునికి విరుద్ధంగా అమాలేకీయులు, కనానీయులు, అంటే దేవునికి విరుద్ధం అన్య ప్రజలు అనే మాట వీరిని ఉద్దేశించే బైబిల్లో మాట్లాడారు. అన్య ప్రజలంటే వేరే ఎక్కడోళ్ళో కాదు, వాళ్ళు తొలిగా దేవుడు సృష్టించిన ప్రజల్లోనే దేవుని నుండి వైదొలిగిన వాళ్ళే ఈ అన్ని ప్రజలు, హాము యొక్క సంతానం. హాము యొక్క సంతానము అమాలేకీయులుగా, కనానీయులుగా, కనాను అనేవాడు హాము కుమారుడే.
వీరి యొక్క సంతానమే అన్య ప్రజలుగా ఎదుగుతూ వచ్చారు. షేము యాఫెత్ కుమారులేమో యోధా ప్రజలుగా, ఇజ్రాయెల్ ప్రజలుగా, అంటే దేవుడు ఎన్నుకున్న ప్రజలుగా దీవించబడ్డారు వీళ్ళు. హాము యొక్క సంతానమేమో అన్య ప్రజలుగా విభజన చేయబడ్డారు. ఎందుకంటే హాము అనే వ్యక్తి దేవునికి శాపంగా మారి ఆ యొక్క శాపం వారి యొక్క సంతానం మొత్తం ద్వారా వారి శాపములు కూలిపోవడం వల్ల దేవునికి దూరంగా విభజించబడి వీళ్ళని అన్య ప్రజలుగా పిలువబడుతూ ఉన్నారు. మనం బైబిల్లో అనేక చోట్ల అన్య ప్రజలు అన్యులు అనే మాట ఎవరో కాదు, అన్యులు. దేవుణ్ణి ఎవరైతే వదిలిపెట్టి దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే పక్కకు జరిగి ఉన్నారో వారే అన్ని ప్రజలు. ఇది ఇలా ఉంటే అబ్రహాము ద్వారా, యాకోబు ద్వారా ఇశ్రాయేలు ప్రజలు దేవుడి ప్రజలుగా కొనసాగితే వాళ్ళు కూడా రాను వాళ్ళు కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. హాము సంతానం ఏ విధంగా భ్రష్టత్వంలో ఉందో, షేము వంశమైన యాకోబు వంశమైన ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్న ప్రజలు కూడా భ్రష్టత్వానికి వెళ్ళిపోయారు. దేవుడికి అప్పుడు మళ్ళా ఆలోచన వచ్చింది. ఏంటి, ఇంతకుముందు పాపం చేసిన ప్రజల్ని మనం సర్వనాశనం చేస్తే మరలా తిరిగి వీరు అదే పాపంలో కొనసాగుతూ ఉన్నారే, మరి ఏ విధంగా వీరిని నా దగ్గరికి చేర్చుకోవాలి అనేది దేవుడి యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగానే ఆయనే కుమారునిగా భూమి మీదకు వచ్చి మన పాపాలని ఆయన మీద వేసుకొని శిలువ మరణం చెందడం, తిరిగి మరల పునరుత్థానం అవ్వడం, వెళ్ళేటప్పుడు కూడా మీరు భ్రష్టత్వంలో కాకుండా నా వాక్యానుసారం జీవించగలిగితే మిమ్మల్ని కూడా నేను తీసుకెళ్తానని చెప్పడం, ఇదంతా దేవుని యొక్క ప్రణాళికలో జరుగుతూ ఉన్నాయి. అందుకే ఈరోజు మనం మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుకున్నాం కదా. ఇందాక 1వ అధ్యాయం 3వ వచనం 10వ వచనం అర్థం ఏంటంటే, దివి అందలి భువి అందలి సమస్త సృష్టిని క్రీస్తు నామమున ఒకటిగా చేయుటికే దేవుడి ప్రణాళిక. ఒకటిగా ఎందుకు చేయాలంటే ఆల్రెడీ వీళ్ళు విభజించబడ్డారు, వేరిపోయారు. దేవుని ప్రజలుగా వేరిపోయారు, అన్ని ప్రజలుగా వేరిపోయారు. తిరిగి అన్య ప్రజలు, దేవుని ప్రజలు అంతా కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. వీరందరినీ కూడా మళ్ళీ ఒకటిగా చేర్చి పవిత్రులుగా చేసి నా దగ్గర చేర్చుకోవడానికి క్రీస్తు అనే నాయకత్వంలో, అంటే దేవుని కుమారుడైన క్రీస్తు నాయకత్వంలోనే వీరిని నా దగ్గరికి తీసుకుంటానని దేవుడు యేసుక్రీస్తు వచ్చాక చెప్పిన మాట కాదు, ఆది కాండంలోనే దేవుడు చెప్పాడు. అంటే ఇదంతా జరుగుతుంది అని దేవుడు ముందుగానే ఎక్స్పెక్టేషన్ చేశాడు. కాబట్టి క్రీస్తు ఆది కాండం సృష్టి నిర్మాణం జరిగిన ఆ అధ్యాయాల్లోనే మనకి దేవుడు చెప్పాడు. అలా విభజన జరిగిన ప్రజల్ని, హెచ్చుతగ్గులు ఉన్న నాయకత్వాల్ని, తారతమ్యాల్ని, వీటన్నిటిని ఛేదించి వీరందరినీ ఒకటే ప్రజలుగా చేర్చి అది యేసు క్రీస్తు నామంలో దేవుని యొద్దకి పరలోకంలో ఆయన దగ్గర కూర్చోబెట్టాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి రావటం జరిగింది. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 17వ వచనం మనం ఒకసారి చూసుకోగలిగితే, ప్రభు నామమున నేను ఇట్లు వక్కాణించుచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము, ప్రభు నామమున నేను ఇట్లు వక్కాణించుచున్నాను, ఉపయోగము లేని ఆలోచనలు కలవారును అంధకారమగు మనస్సు కలవారును అయినా అన్యజనుల వలె మీరు ఇక ప్రవర్తింపరాదు. వారు అవివేకులను మూర్ఖులను అగుటచే దేవుని జీవితము నుండి దూరమైరి. ఈ మాట హాము యొక్క సంతానం గురించి. ఆ రోజుల్లో హాము యొక్క సంతానం గుడ్డిగా ఉండి అంధకారమైన జీవితంలో ఉండి దేవుణ్ణి తెలుసుకోలేక అవివేకంలో ఉండి దేవునికి దూరం అయిపోయారు. ఎఫెసీయులు అంటే ఎఫెసీలో నగరంలో ఉన్న సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆ రోజు హాము యొక్క సంతానం దేవునికి విరోధముగా గుడ్డితనంలో
అంధకారమయ జీవితం అంటే చీకటి జీవితంలో దేవుణ్ణి తెలుసుకోకుండా ప్రవర్తించి జీవించి ఆ రోజున వాళ్ళు దేవుని నుండి వేరయ్యారు. మీరు కూడా అలా కాకుండా అంధకారాన్ని తుడిచేసి యేసు ప్రభు చెప్పినట్లుగా నేనే మార్గమును జీవమును సత్యమును అని చెప్పాడు. నేనే వెలుగును. పౌలు చెప్తున్న మాటలు ఏంటంటే ఈ యొక్క జీవితం అంధకారమైన జీవితం, పాపపు జీవితం, ఉపయోగం లేని ఆలోచనలు, వ్యర్థకరమైన మాటలు, ఇవన్నీ వాళ్ళు ప్రవర్తన చేసే దేవుడు దూరమయ్యారు. సంగమా, మీరు కూడా వాటి నుండి జాగ్రత్తగా మెలగాలి. అలాంటి ఆలోచనలు మీరు చేయకూడదు. అంధ మార్గంలో, అంధత్వంలో, గుడ్డితనంలో ఉండకూడదు. నిజమైన వెలుగేందో మీరు తెలుసుకోవాలి అని ఎఫెసీ సంఘాన్ని పౌలు గారు హెచ్చరిస్తూ చెప్పిన మాటలు ఇవి. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఆ రోజు అన్ని ప్రజలుగా ఎవరైతే దేవుణ్ణి విడనాడారో అదంతా మనకు తెలిసిన అంశమే. ఈరోజు మనం ఆది కాండంలో చూసుకున్న అంశం. మరి అదంతా తెలిసి కూడా మనం కూడా వారి యొక్క జీవిత విధానాన్ని అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నాం. అలాంటప్పుడు వారికి మనకి పెద్దగా వ్యత్యాసం లేదు. ఏ విధంగా అయితే వారు దూరం అయ్యారో అదే విధంగా దేవునికి మనం కూడా దూరం అయిపోతూ ఉన్నాం. అయితే దేవుడు సర్వ సృష్టికర్త మనపై ఉన్న మంచి ఆలోచనతో మన యొక్క పాపాలను తీసివేయడానికి ఆయనే కుమారునిగా భూమి మీదకి వచ్చి మన పాపములను క్షమించడానికి ఒక అవకాశం ఇచ్చాడు. కాబట్టి మీరు వెలుగైన ఆ క్రీస్తు పాదముల దగ్గరికి రావాలి. అంటే క్రీస్తుని నమ్మాలి, క్రీస్తుని విశ్వసించాలి అని పౌలు గారు చెప్తున్న మాటలుగా మనం అర్థం చేసుకోవచ్చు. వారికి సిగ్గు లేదు. వారు దురభ్యాసములకు తనను తాను అర్పించుకొని అత్యాశతో విచ్చలవిడిగా అన్ని విధములైన అసహ్యకరమైన పనులు చేయుచూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన మాట కింద వచనాల్లో ఉంటాయి. ఒకసారి చూడమ్మా, 18వ వచనం నుంచి చూడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం నుంచి చూడు. అంధకారము మగు మనస్సుల కల వారును అయినా అన్యజనుల వలె మీరు ఇక ప్రవర్తింపరాదు. వారు అవివేకులను మూర్ఖులను అగుటచే దేవుని జీవితము నుండి దూరమైరి. దేవుని జీవితానికి ఎలా దూరం అయ్యారు వాళ్ళు? అవివేకులు, మూర్ఖులు వలె జీవించి వారు దేవుని జీవితం నుండి దూరమయ్యారు. 19వ వచనం. వారికి సిగ్గు లేదు. వారు దురభ్యాసములకు తమను తాము అర్పించుకొని అత్యాశతో విచ్చలవిడిగా అన్ని విధములైన అసహ్యకరమైన పనులను చేయుచుందురు. అసహ్యకరమైన పనులు అంటే ఏంటి? అసహ్యకరమైన పనులు అంటే ఏంటి? ఈరోజు మనం చేస్తున్నది ఏంటి? దేవుడు ఏదైతే చెప్పాడో దాని నుంచి వైదొలిగి దేవునికి విరుద్ధంగా చేసిన ప్రతి పని కూడా అది అసహ్యకరమైనదే. దేవుడు ఏ విధంగా జీవించమన్నాడో ఆ జీవితాన్ని పక్కన పెట్టి దానికి వ్యతిరేకంగా జీవించే జీవితం కూడా అసహ్యమైనదే. ఇవన్నీ కూడా ఆ రోజు ఆ ప్రజలు చేసి దేవునికి దూరం అయ్యారు. ఎఫెసీ ప్రజలారా, కాబట్టి మీరు దానికి దగ్గరగా ఆలోచన చేసి మీరు దానికి దూరంగా ఉండండి, దేవునికి దగ్గరగా ఉండండి అని ఎఫెసీయుల్ని హెచ్చరిస్తూ పౌలు గారు మాట్లాడిన మాటలు ఇవి. కింద వచనం కూడా చూడమ్మా. మీరు క్రీస్తును గూర్చి నేర్చుకున్నది అది కాదు కదా, ఆయనను గూర్చి నిశ్చయముగా మీరు విని ఉన్నారు. క్రీస్తునందలి సత్యము మీకు బోధింపబడే ఉన్నది కనుక మీ పూర్వ జీవితమును పాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితముగు మోసకరమగు దుష్టవాంఛలచే భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వమును నూతనీకరించుకొనుడు. సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన కొత్త స్వభావమును ధరింపుడు. అంటే దీని అర్థం, మీరు పాత జీవితంలో పాతకాలంలో క్రీస్తు దగ్గరికి రాకముందు, అంటే జ్ఞాన స్నానం తీసుకోకముందు, క్రీస్తుని విశ్వసింపక ముందు
మీరు ఏ విధంగా జీవితం జీవించారో ఆ యొక్క పాత జీవితాన్ని, ఆ యొక్క పాత స్వభావాన్ని విడిచిపెట్టి జ్ఞానస్నానమగు వరము ద్వారా క్రీస్తు పాదముల దగ్గరికి వచ్చి ఒక కొత్త నూతన స్వభావం అంటే నూతన జీవితం ధరించాలి అని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన కొత్త స్వభావమును ధరింపుడు. కొత్త స్వభావంలో ఏముండాలి? కొత్త స్వభావంలో నీతి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఈరోజు మనం నీతిగా జీవిస్తున్నామా, ఎంత పరిశుద్ధత కలిగి జీవిస్తున్నాం అనేది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. అన్య ప్రజలుగా ఉన్న మనల్ని దేవుడు మన తన ప్రజలుగా ఎన్నుకోవడానికి ఒక మార్గాన్ని, అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఒక మార్గాన్ని మనకి కల్పించినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం నీతివంతమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా, లేదా దానికి వ్యతిరేకంగా అవినీతి చేస్తూ, అక్రమాలు చేస్తూ, దురభ్యాసాలకు అలవాటు పడి అన్యాయాల్ని, అక్రమాలు చేస్తూ పరిపూర్ణంగా లేకుండా దుర్భరమైన జీవితంలో ఉన్నామా? ఉంటే ఒక్కసారి ఆ జీవితాన్ని మార్చుకొని మీరు నూతన జీవితంలోకి రావాలి అని సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు పౌలు గారు. ఈ మాటలు యథార్థంగా చెప్పుకుంటే మనకు కూడా మన జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి. ఈ మాటలు మనకు కూడా వర్తిస్తాయి. ఈ మాటల ద్వారా మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఎఫీసు సంఘంలో పౌలు ఏ విధంగా అయితే చెప్పాడో అదే మాట ప్రకారం మనం కూడా ఈ రోజున క్రైస్తవ జీవితం ఉందన్న టైంలో ఎలాంటి సందేహం లేదు. జ్ఞానస్నానం తీసుకొని సత్యం వైపు లేకుండా, పరిశుద్ధత లేకుండా జీవించే వాళ్ళు అనేక మంది. మరి ఆ స్వచ్ఛత, ఆ నీతి కలిగిన జీవితాన్ని మనం అనుసరిస్తున్నామా లేదా అనేది జ్ఞానస్నానం తీసుకొని ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన మనం ఒకసారి మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా తప్పులు జరిగి ఉంటే, గతంలో తెలుసో తెలియకో తప్పులు జరుగుంటే ఆ తప్పుల్ని కూడా క్షమించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మౌనంగా చేసిన పాపాలన్నీ గుర్తు చేసుకొని ఒక్కసారి ఆయన ముందు సిద్ధపాటు చేసి మరుక్షణం నుంచి మరలా తిరిగి ఆ పాపం వైపు మరలకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి ప్రతి క్రైస్తవుడు. అలా ఉండాలనే ఆనాటి సువార్త అయినా, తర్వాత లేఖలైనా, ఈరోజు చెప్పబడే సంఘాల్లో సువార్త అయినా అదే పరిశుద్ధతను, నీతిని ధరించి నూతనీకరించి జీవితాన్ని నూతనపరుచుకొని కొత్త జీవితాన్ని ఆరంభించండి అని ఎఫీసీయులకు చెప్తూ ఉన్నాడు. ఈ మాట ఎందుకు చెప్పాడంటే ఖచ్చితంగా ఆ సంఘంలో ఉండుండరు, దుష్ట కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ పౌలు గారు లేఖ రాశాడు. అలా జీవితం మీది అంధకార జీవితంగా ఉంటుంది, అలా జీవించొద్దయ్యా. చూడు, అసలు పౌలు గారు ఎఫీసీయులకు మాట్లాడిన మాట ఆది కాండంలో దేవుడు మాట్లాడిన మాటలతో లింక్ అయి ఉన్నాయి. ఏదో సొంతంగా పౌలు గారు చెప్పిన మాటలు కాదు అవి. పౌలు గారు ఎఫీసీయులతో మాట్లాడిన మాటలు చూసుకుంటే దీని అంతరార్థం ఆది కాండంలో మనం నోవాహుతో చూసుకుంటే అక్కడ లింక్ అయి ఉండే ఈ మాటలన్నీ కూడా. ఆ రోజు ఆ విధంగానే భ్రష్టత్వంలోకి వెళ్ళి వాళ్ళు దేవునికి దూరం అయిపోయారయ్యా. తర్వాత దేవుడు మంచివాడు కాబట్టి మరలా తిరిగి మనల్ని ఆయన యొక్క బిడ్డలుగా స్వీకరించడానికి ఆయనే మళ్ళా భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణాలను మన కోసం అర్పించాడు. ఆ మరణం ద్వారా అయినా సరే మనకు సిగ్గు ఉండాలి, సిగ్గు తెచ్చుకోవాలి. అది పౌలు గారు మాట్లాడే మాట, దాని ఉద్దేశం అదే. మీకోసం ఆయన వచ్చి చనిపోయి తిరిగి లేచినా కూడా ఇంకా కూడా ఆయన్ని మీరు గుర్తు చేసుకోలేదు, కళ్ళుతో చూడలేదు, ఇంకా అంధకారంలోనే ఉండిపోయారని ఎఫీసీలకు రాస్తున్నారు. ఈరోజు క్రైస్తవులకు కూడా అయ్యే మాటలు వర్తిస్తాయి. కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా మనం ఏదో జీవితాన్ని కొనసాగించేమనేది కాకుండా ఒకసారి ఆలోచన చేయండి. ఇంత తెలిసి కూడా మీకు అంటే ఎఫీసీ సంఘం ఎప్పుడు ఏర్పడింది? క్రీస్తు చనిపోయిన తర్వాత ఎఫీసీలకి సంఘాలు ఏర్పడింది. అంటే క్రీస్తు చనిపోయిన తర్వాత ఆ యొక్క సంఘానికి క్రీస్తు పూర్వకం ఆది కాండంలో ఏం జరిగిందో కూడా పౌలు హెచ్చరిస్తూ ఇవన్నీ కూడా మీరు చూసే ఉన్నారు కదా, మీ కళ్ళ ముందే జరిగిన అంశాలే కదా, అవి చూసి కూడా మీ యొక్క మారు మనసు ఇంకా మీరు పొందలేదా అని
ఇక్కడ తిడుతూ ఉన్నాడు ఒక రకంగా, మీకు సిగ్గు లేదన్నాడంటే అంతకంటే ఇంకేం మాట్లాడతారు సంఘంలో? ఇదంతా తెలిసి కూడా దేవుడు ఏంటో తెలుసు, దేవుడు నిర్ణయాలు ఏంటో తెలుసు, దేవుడి యొక్క అధికారం ఏంటో తెలుసు, ఆయన సంకల్పం ఏంటో తెలుసు, అన్నీ తెలిసి కూడా తెలిసి తెలియనట్టు నటిస్తూ మీరు జీవిస్తూ ఉన్నారే, అది మానుకోండి. ఒక నూతన జీవితాన్ని ధరించండి, పరిశుద్ధతని నీతిని వెంట పెట్టుకుని జీవించండి అని చెప్పి మాట్లాడిన మాటలు ఇవన్నీ. ఈరోజు క్రైస్తవ జీవితానికి కూడా ఈ చాలా ముఖ్యమైన మాటలు మనకు కూడా. ఎందుకంటే మనం కూడా హామీ యొక్క సంతానం ద్వారా అలాంటి వాళ్ళు ఏ విధంగా అయితే భ్రష్టత్వంలోకి వెళ్ళారో అదే భ్రష్టత్వంలో నేటికి క్రైస్తవ సమాజం ఉంది. ఆ భ్రష్టత్వం నుంచి బయటకు తీసుకురావాలని అందుకే చెప్పింది 10వ వచనం ఏంటమ్మా మనం చదువుకుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, అదే దివి అందలి భువి అందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమున ఒకటిగా చేయుటికే దేవుడి ప్రణాళిక. దివి అందలి కానీ భువి అందలి కానీ, భూమి మీద కానీ ఆకాశంలో పరలోకంలో కానీ, ఈ సమస్తాన్ని కూడా మొత్తాన్ని కూడా ఒకటిగా చేర్చాలి. అది ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. హెచ్చుతగ్గులు, సమానత అసమానతలు తొలగించాలి. దేవుని తెలుసుకోలేనట్టు దేవుని తెలుసుకోవాలి. ఇవన్నీ మార్పు ఒక క్రీస్తు ద్వారా, క్రీస్తు నాయకత్వంలో జరగాలని క్రీస్తుని రాజుగా మనకి దేవుడు పరిచయం చేశాడు. ఆ క్రీస్తు యొక్క రాజ్యంలోకి మనం వచ్చాం. క్రీస్తు యొక్క రాజ్యంలో మనం ఇప్పుడున్నాం. క్రీస్తు రాజ్యం ఎలా ఉండాలి? మన పరలోక ప్రార్థన యేసుక్రీస్తు ప్రభుల వారిని శిష్యులు అడిగారు మత్తయి సువార్తలో, ప్రభువా దేవునికి ప్రార్థన ఎలా చేయాలో మాకు తెలియదు, నువ్వు నేర్పించు అన్నప్పుడు ప్రభు ప్రార్థన నేర్పాడు. ఈరోజు మనం చెప్పుకునే పరలోక జపం, పరలోకమందున్న మా తండ్రి మీ నామం పూజింపబడాలి, మీ రాజ్యం రావాలి, మీ చిత్తం ఏ విధంగా అయితే పరలోకంలో నెరవేర్చబడిందో అదే రాజ్యం భూమి మీద కూడా రావాలని దేవుని వేడుకుంటున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ప్రార్థన నేర్పించాడు. మరి ఆ యొక్క దేవుని యొక్క రాజ్యం భూలోకంలో రావాలంటే ఎవరి ద్వారా రావాలి? ఎవరి నాయకత్వంలో రావాలి? ఆ రాజ్యాన్ని ఎవరు పరిపాలించాలి అనేది మనం ఆలోచన చేస్తే ఈ రాజ్యానికి రాజు క్రీస్తు. ఆ పరలోక రాజ్యం ఏ విధంగా అయితే పరలోకంలో ఉందో అదే విధంగా భూమి మీద ఉండాలంటే దానికి సహకరించాల్సింది మనమే. అసమానత సమానం అవ్వాలి, ఉన్నవాడు లేనివాడు, ఈ తారతమ్యాలు అన్నీ కూడా ఒక్కడిగా రావాలి, సమానంగా రావాలి. అప్పుడే పరిపూర్ణమైన దేవుని రాజ్యం అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఆ రాజ్యం ఎలా రావాలంటే జ్ఞాన స్నానం తీసుకొని దేవుని పిల్లలుగా ఉన్న మనం దానికి ముందుగా నాయకత్వం వహించాలి, పునాదులుగా మనం ఉండాలి. దేవుని రాజ్యం ఎలా ఉండాలో మనం నేర్పించాలి, భూమి మీద తెలియని వారికి తెలియపరచాలి. అలా కాకుండా మనమే దేవునికి విరుద్ధంగా ఉంటే ఇంకా దేవుని రాజ్యం భూమి మీదకి ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ కూడా పత్రికల్లో పౌలు గారు ఆఖరికి ఆయన మరణావస్థలో ఉన్న, జైల్లో ఉన్నా కూడా ఆయన సువార్త చెప్పడానికి అవకాశం లేక సంఘాలకి పత్రికలు రాస్తూ ఎప్పటికప్పుడు సువార్తని ప్రకటించి వారిని దేవుని వైపు మార్చడానికి ఎంతో ప్రయత్నం చేశాడు పౌలు గారు. అందుకే యేసుక్రీస్తు ప్రభులు అయినటువంటి శిష్యులైనటువంటి 12 మంది కూడా సువార్తలో పౌలు కంటే చిన్నవారే. పౌలు గారు చేసిన సువార్త యేసుక్రీస్తు శిష్యులు కూడా చేయలేదు. అందుకే పౌలును కూడా అపోస్తులుగా ఎంచబడ్డాడు. గర్వంగా చెప్తాడు పౌలు, నేను చేసిన సువార్త యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి వాళ్ళ యొక్క శిష్యులు కూడా చేయలేదని పౌలు గర్వంగా ఎన్నోసార్లు చెప్పాడు సంఘంలో. ఆ పరిపూర్ణత, ఆ ఆధిక్యత క్రీస్తు దర్శనం ద్వారా నాకు కలిగింది. ఆ అధికారం క్రీస్తే నాకు ఇచ్చాడు, ఆ సువార్త క్రీస్తే నాకు నేర్పాడు, నాకు నేర్పిందానే నేను మీకు చెప్తూ ఉన్నానని చెప్పాడు. కాబట్టి క్రైస్తవులో మనం దేవుని రాజ్యానికి మనమే ముందుగా బాసట వేయాలి. మన యొక్క జీవిత విధానం ద్వారా ఎదుటి వ్యక్తులు కూడా ఆశ్చర్యచకితులై మన వైపు, మన దేవుని వైపు మరలేటట్టు మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడవడిక, మన యొక్క జీవితం ఉండాలి.
అదే క్రైస్తవ జీవితం. ఆ క్రైస్తవ జీవితానికి కొనసాగించడానికి మనకు తోడుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన యొక్క సహాయం, ఆయన యొక్క కృప మనం ప్రార్థన ద్వారా సాధించవచ్చు. ఇన్ని అవకాశాలు ఇచ్చిన దేవుణ్ణి మనం పక్కకు అట్టిపెట్టి అంధత్వం అంటే గుడ్డితనంలో ఇంకా మ్రగ్గిపోతూ ఉన్నాం. ఈరోజు ఈ మాటల ద్వారా అయినా సరే మనం కనువిప్పు కలిగి, ఆ రోజు ఎఫెసీయుల్ని ఏ విధంగా హెచ్చరించాడో ఇవే మాటలు మనం కూడా తీసుకొని మన పరిపూర్ణమైన జీవితాన్ని దేవుని రాజ్యం వైపు మలిచే విధంగా మన జీవితాన్ని మరల్చాలని, అందుకు దేవుడు సహాయం చేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నేర్పినటువంటి పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మీకే స్తుతి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్.